శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆజ్ కా పురుషార్థ్ మనము ఫాలో ఫాదర్ చేస్తున్నాము. మనము బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. అప్పుడు మన నుండి పవిత్ర శక్తి నాలుగు వైపులా వ్యాపిస్తుంది. ప్రకృతి యొక్క కళ్యాణము కూడా జరుగుతుంది మరియు వాతావరణం కూడా శుద్ధంగా అవుతుంది. ఎంతగా మనము నిర్వికారిగా అవుతామో అంతగా దేవకులములోని పవిత్ర ఆత్మలకి ఆకర్షణ కలుగుతుంది. మొదట మన వైపుకి వస్తారు, ఆ తరువాత బాబా వైపుకి ఆకర్షితమై వెళ్తారు. నిర్వికారిగా ఉంటే సేవలో కూడా ఎంతగానో వృద్ధి జరుగుతుంది. సూక్ష్మ రూపంలో ఇది మనము స్వయములో చూసుకోవచ్చు. ఎవరి స్థితి ఎంత శ్రేష్టంగా పవిత్రంగా ఉంటుందో అంతగా వారి సేవ కూడా శ్రేష్టంగా ఉంటుంది. మరి మనము స్వయమును నిర్వికారిగా చేసుకుందాము. క్రోధమును సంపూర్ణంగా సమాప్తం చేద్దాము. మనసులో కూడా చిరాకు ఉండకూడదు. ఒకవేళ మనస్సులో ఏమాత్రం ఉత్తేజన కలిగినా, అభిమానం కలిగినా, ఎవరి మీదైనా పగ తీర్చుకునే భావన కలిగినా, ఇవన్నీ క్రోధం యొక్క సూక్ష్మ అంశములే. కావున మనము అటెన్షన్ ఇద్దాము. మనము పూర్తిగా శీతలంగా అవ్వాలి అని. క్రోధము లేక చిరాకు ఎక్కడైనా ఎవరికైనా ప్రియంగా అనిపించవు. తన పరివారంలో కానీ సమూహంలో కానీ ఏ వ్యక్తి అయినా కొద్దిగా చిరాకు పడుతూ ఉన్నా ఎలా అనిపిస్తుంది? ఈ క్రోధం యొక్క అంశము ఎటువంటిది అంటే మన సూక్ష్మ శక్తిని నెమ్మది నెమ్మదిగా మింగేస్తుంది. సంతోషంగా ఉండనియదు. మనసుని విచలితం చేస్తుంది. ఏకాగ్రతను భంగపరుస్తుంది. కావున మనము క్రోధముక్తులుగా అవ్వాల్సిందే. బాబా కూడా ఎన్నోసార్లు దీనికోసము ప్లాన్ చేయించి అభ్యాసము చేయించారు. ఎంతో మంది దీనిలో సఫలత కూడా పొందారు. బాబా వద్దకి వచ్చిన తరువాత ఎంతో మంది క్రోధం యొక్క అంశమును సమాప్తం చేశారు. మనం కూడా అటెన్షన్ ఇద్దాము. ఎవరిలో ఏమాత్రం క్రోధము మిగిలి ఉన్నా అది ఎప్పుడు ఎలా వస్తున్నది అని కారణమును వెతుకుదాము. ఏ పరిస్థితిలో నాకు క్రోధము కలుగుతుంది, చిరాకు కలుగుతుంది అనేది చెక్ చేసుకొని జ్ఞానం యొక్క ఏదైనా ఒక పాయింట్ను అక్కడ ప్రయోగిద్దాము. మరి దీనికోసం స్వయమును స్వయమే పరిశీలించుకోవాలి. ఏ జ్ఞాన పాయింట్ ఆ సమయంలో లాభాన్ని కలిగిస్తున్నది, చిత్తమును శాంతిగా ఉంచుటకు, మనసును శీతలంగా ఉంచుటకు సహాయం చేస్తున్నది అని చూసుకొని దానిని స్వయమే ఉపయోగిస్తూ ఉంటే ఎంతో లాభం పొందగలరు. తన వద్ద కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. వాటి ఆధారంగా క్రోధమును సమాప్తం చేస్తూ ఉండాలి. అయితే ఎప్పుడూ మరచిపోకూడదు, ఈ వికారములను అంతం చేయుటకు మనము యోగ బలము ఎంతో జమ చేసుకోవడము అవసరము. స్వదర్శన చక్రధారిగా అవ్వడము ఎంతగానో అవసరము. ఎందుకనగా మన 5 స్వరూపములు క్రోధ ముక్త స్వరూపములే, సంపూర్ణ నిర్వికారి స్వరూపములే. ఎంతగా మనము ఆ స్వరూపముల స్మృతిలో ఉంటామో అలా స్మృతి చేత స్థితి తయారవుతుంది. పదే పదే స్మృతి కలిగించుకోవాలి. నేను పూజ్యాత్మను, పరమ పూజ్యుడను, సంపూర్ణ నిర్వికారిని. నిర్వికారి స్థితి ఆధారంగానే నేను పరమ పూజ్యుడను. ఇలా అభ్యాసం చేస్తే స్థితి నిర్వికారిగా అవుతుంది. దీనితో పాటుగా యోగ బలము కూడా ఎంతగానో అవసరము. అప్పుడు ఏదైనా కఠిన పరిస్థితి వస్తే పదే పదే పరిస్థితి వస్తూ మన మనసు యొక్క శాంతిని భంగపరుస్తూ ఉంటే అటువంటి పరిస్థితిలో కూడా బ్యాలెన్స్ కలిగి ఉండాలి అంటే యోగ శక్తి ఎంతగానో అవసరము. యోగ బలము లేనిదే ఎవ్వరూ నిర్వికారిగా అవ్వలేరు, మాయపై విజయులుగా అవ్వలేరు. కావున ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను విజయీ రత్నమును,
ఈ మంచి భావన చేత మనలో ఉన్న శక్తులు మనకి విజయమును కలిగిస్తాయి. నేను కల్పకల్ప విజయరత్నమును, కల్పపూర్వము కూడా నేను మాయను, ఈ క్రోధమును, ఈ చిరాకును జయించాను. ఈ స్మృతి మనకి మరల విజయులుగా అవ్వడంలో సహయోగం ఇస్తుంది, మన శక్తులను జాగృతం చేస్తుంది. ఇలా మంచి భావన రోజంతటిలో ఎన్నోసార్లు చేద్దాము. కనీసం 10 సార్లైనా గుర్తు చేసుకోవాలి, నేను కల్పకల్ప విజయి ఆత్మను అని. అలాగే ప్రతి గంటకి 10 సెకండ్లైనా పరంధామానికి వెళ్లి సర్వశక్తివంతుని కిరణముల కింద కూర్చోవాలి. అప్పుడు తనలోని శక్తి అంతా మనలో ఇమిడిపోతుంది. మనము ఆత్మలము, సంపూర్ణంగా పవర్ఫుల్ గా అవుతాము. మాయని ఛాలెంజ్ చేసి సదా కోసం సమాప్తము చేయగలుగుతాము. ఓం శాంతి.